అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో శ్రావణ మాసంలో మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? అమావాస్యకి ముందుగా శుభ్రం చేసుకోవాలా, లేదా అమావాస్య అయిపోయిన తర్వాత శుభ్రం చేసుకోవాలా? ఒకవేళ శుభ్రం చేసే టైంకి పీరియడ్స్ వచ్చినట్లయితే మనం ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి అనే విషయాల గురించి, ఈ శ్రావణ మాసంలో నెల రోజులు కూడా పూజ ఎలా చేసుకోవాలి, శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినవచ్చా లేదా బ్రహ్మచర్యం పాటించాలా అనే చాలా విషయాల గురించి ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అందరూ ఎంతగానో ఎదురు చూసే మాసమే శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా పండగలు, వ్రతాలు, నోములు, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు ఇలా ఎన్నో శుభకార్యాలు అయితే జరుగుతూ ఉంటాయి కదా. శ్రావణ మాసం కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటాము. ముఖ్యంగా ఆడవాళ్లకు ఈ శ్రావణ మాసం అంటే ఇంకా చాలా ప్రత్యేకం. ఎందుకంటే సిరులు పొంగించే శ్రీ మహాలక్ష్మీదేవి స్వయంగా తమ ఇంటికి ప్రవేశిస్తుంది అనే ఒక చిన్న నమ్మకం. అలాగే ఈ శ్రావణ మాసంలో నోములు, వ్రతాలు, పూజలు చేసుకోవడం వల్ల తమ ఇంటి సభ్యులు ఎప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో ఉంటారని, భర్త ఆయుష్ పెరిగి దీర్ఘ సుమంగళిగా ఉంటుందని, ఇంట్లోని ఆర్థిక సమస్యలు, అప్పులు ఇవన్నీ తీరి ఇంట్లో ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ధన కనక వస్తు వాహనాలతో నిండి ఉంటారని నమ్మకంతో ప్రతి స్త్రీ కూడా ఈ శ్రావణ మాసంలో తప్పకుండా వ్రతాలు, నోములు అవన్నీ కూడా చేస్తారు. విశేషమైన ఈ శ్రావణ మాసం వస్తోంది అనగానే మనం ఇంటిని అంతటినీ శుభ్రపరచుకుని ఉంటేనే ఆ లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు. పూర్తి డీటెయిల్డ్ వీడియోలోకి వెళ్లే ముందు చిన్న ప్రకటన. ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం గురువుగారు సాయిరాజు గారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, సంతానం ఇలా మీ సమస్య ఏదైనా 100% పరిష్కారం చెప్పబడను. గురువుగారికి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. ఈ 2024 సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుంది అంటే కనుక, ఈ 2024 సంవత్సరంలో శ్రావణ మాసం ఆగస్ట్ 5వ తేదీ సోమవారం నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 3వ తేదీ మంగళవారంతో ఈ శ్రావణ మాసం ముగుస్తుంది. ఈ నెల రోజులు కూడా అమ్మవారిని తమకున్న శక్తి కొలది భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో తప్పకుండా ఆ అమ్మవారి కటాక్షం కలుగుతుంది. మనకు వరలక్ష్మీదేవి కథలోనే తెలుస్తుంది కదా, ఎంతో భక్తురాలైన చారుమతీదేవికి కలిగిన అదృష్టమే మనకు కూడా కలగాలి అంటే కనుక తప్పకుండా అమ్మవారిని పూజించాలి. అయితే అమ్మవారిని పూజించడానికి ముందుగానే మనం ఇల్లు అంతా శుభ్రం చేసుకుని ఉండాలి. మన ఇల్లు, మన చుట్టుపక్కల పరిసర ప్రాంతం కూడా శుభ్రం చేసుకోవాలి. అలా అయితేనే ఆ లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెడతారు. అయితే శ్రావణ మాసంలో మన ఇంటిని ఎప్పుడు శుభ్రపరచుకోవాలి అంటే, మనకు శ్రావణ మాసం ఆగస్ట్ 5వ తేదీ నుంచి సోమవారం నుంచి స్టార్ట్ అవుతుంది కదా. కాబట్టి దానికన్నా ముందు రోజే మీరు ఇంటినంతటిని శుభ్రం చేసుకోవాలి. అయితే దానికన్నా ముందు రోజే 4వ తేదీ వచ్చింది కదా, ఆ రోజు శుభ్రం చేసుకోవచ్చు. అంటే ఆ రోజు అమావాస్య వచ్చింది కదా, అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఇంటిని శుభ్రం చేసుకోకూడదు. దానికన్నా ముందు రోజు అంటే ఆగస్ట్ 3వ తేదీ శనివారం వచ్చింది కదా, ఆ రోజు ఇంటిని, దేవుడి మందిరాన్ని, పటాలను శుభ్రం చేసుకోవచ్చు. ఒక్క రోజులో అయ్యే పని కాదు, 2-3 రోజులు పడుతుంది అనుకుంటే కనుక ఆగస్టు 1వ తేదీ నుంచి మొదలు పెట్టుకోవచ్చు. ఆగస్టు 2వ తేదీ శుక్రవారం వచ్చింది కదా, శుక్రవారం కూడా ఎట్టి పరిస్థితుల్లో బూజులు దులుపుకోవడం కానీ, దేవుడి మందిరం సర్దుకోవడం కానీ చేయకూడదు. మంగళవారం, శుక్రవారాల్లో అసలు చేయకూడదు. అందుకని ఆ రోజులు తప్పించి మిగిలిన రోజుల్లో మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు శుభ్రం చేసుకోవచ్చు. అమావాస్య 4వ తేదీ వస్తుంది కదా, మళ్ళీ అమావాస్య వెళ్ళిన తర్వాత మళ్ళీ శుభ్రం చేసుకోవాలా అంటే కనుక అవసరం లేదండి. ముందు శుభ్రం చేసుకున్నాం కదా, అమావాస్య అయిపోయిన తర్వాత ఇంటిని డీప్ క్లీన్ అయితే చేయనవసరం లేదు. మామూలుగా ఇంటిని తుడిచి తడిగుడ్డ పెట్టుకుంటే సరిపోతుంది. శ్రావణ మాసం ముందు ఇంటిని శుభ్రం చేసుకోవడం కుదరలేదు, తర్వాత చేసుకోవచ్చా అంటే కనుక మంగళవారం, శుక్రవారం కాకుండా శుభ్రం చేసుకుంటే తప్పులేదు.
నాన్ వెజ్లు తినేవారు ఉంటారు కదా, నాన్ వెజ్ తిన్న రోజున దేవుడి పటాలను దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకోవద్దు. స్నానం చేసిన తర్వాత మాత్రమే మళ్ళీ ఈ క్లీనింగ్లు అవి మొదలు పెట్టుకోండి. శ్రావణ మాసంకి అంతా క్లీన్ చేసుకుని పెట్టుకుంటాం కదా, అంతలోనే పీరియడ్స్ టైం వస్తుంది. అప్పుడు ఏం చేయాలి అంటే కనుక, పీరియడ్స్ తర్వాత ఇంటిని డీప్ క్లీన్ చేసుకోవాలా అంటే 3 రోజుల తర్వాత స్నానం అయిన తర్వాత తలస్నానం చేసి ఎక్కడైతే తిరిగారో ఆ రూమ్లోనూ అయితే ఆ రూమ్స్ అవి ఉంటాయి కదా, ఆ రూమ్స్ని వాటిని మీరు ఎక్కడ తిరిగిన ప్రదేశాన్ని అవన్నీ కూడా తడిగుడ్డ పెట్టేసుకుని శుభ్రం చేసేసుకోండి. సాధ్యమైనంత వరకు బీరువాలు, మంచాలు, కొత్త బట్టలు ముట్టుకోకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ కుదరకపోతే స్నానం అయిన తర్వాత అవన్నీ కూడా వాష్ చేసేసుకోండి. పసుపు నీటితో కానీ గంగాజలంతో కానీ ఇంటిని అంతటిని శుభ్రం చేసేసుకోండి. 5వ రోజు నుంచి పూజలు అవి స్టార్ట్ చేసుకోవచ్చు. శ్రావణ మాసం మధ్యలో పీరియడ్స్ వచ్చినా సరే ఆ 5 రోజులు అయిన తర్వాత యథావిధిగా పూజలు అవన్నీ చేసుకోవచ్చు. మీకు అడ్డంకి వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళు పూజ చేసుకోవచ్చా అంటే, మీ ఇంట్లో మీ భర్త, పిల్లలు, మీ ఇంట్లోని వాళ్ళు పూజ చేసుకోవచ్చు. శ్రావణ మాసం అంటే శుభకరమైన మాసం. వరలక్ష్మి వ్రతం ఒక్కరోజు పూజ చేసుకున్నా సరే ఇంటిని అంతటినీ కూడా శుభ్రం చేసుకోవాలి. ఈ శ్రావణ మాసంలో నెల రోజులు కూడా పూజ ఎలా చేసుకోవాలి అంటే పెద్ద కష్టమేమీ కాదండి. మనం ప్రతిరోజు నిత్య దీపారాధన ఎలా అయితే చేసుకుంటారో అలాగే చేసుకోవచ్చు. రోజు ఉదయాన్నే నిద్ర లేవడం, తలస్నానం చేయడం. తలస్నానం రోజూ చేయలేం కాబట్టి ముఖ్యమైన రోజుల్లో తలస్నానం చేసి మిగిలిన రోజుల్లో పసుపు రాసుకుని కంఠస్నానం చేసిన పూజకు పనికి వస్తుంది. ఇల్లు తుడిచి మాప్ పెట్టేసుకుని దేవుడు మందిరంలో ఉన్న ముందు రోజు పెట్టిన పువ్వులు తీసేసి దీపారాధన చేసి ముందుగా వినాయకుడు పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి మీకొచ్చిన మంత్రాలతో లేదా 108 నామాలు చదువుకుంటూ అమ్మవారిని పూజించుకోండి. మంత్రాలు ఏమీ రాకపోయినా సరే ఓం శ్రీ మాత్రే నమః అని కానీ, ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః అని కానీ అమ్మవారిని పూజించుకోవచ్చు. అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం పెట్టి పాలో పండో నైవేద్యం పెట్టిన తర్వాత కర్పూర నీరాజనం ఇస్తే సరిపోతుంది. ఈ విధంగా నెల రోజులు కూడా పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ఈ నెల రోజులు పూజ చేసుకుంటున్నాం కదా, ఉపవాసం ఉండాలా, నేలపైనే పడుకోవాలా, బ్రహ్మచర్యం పాటించాలా అంటే కనుక నెల రోజులు ముఖ్యమైన రోజుల్లో మాత్రమే ఉపవాసం ఉండాలి. ఉదాహరణకు శ్రావణ శుక్రవారాల్లో, శ్రావణ మంగళవారాలు, శ్రావణ శనివారాలు ఇలా ముఖ్యమైన రోజుల్లో మాత్రమే ఉపవాసం ఉండాలి. మిగిలిన రోజుల్లో ఉపవాసం లేకపోయినా పర్వాలేదు. అర్థమైంది కదండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. అమ్మవారిని ఎంతో భక్తితో నిష్టతో పూజిస్తామో కదా, ఆ అమ్మవారి చిన్న చూపు మనపై పడితేనే ఆ అమ్మవారి కటాక్షం మనకి కలిగినంత ఎంతో అదృష్టంగా భావిస్తాము. ఆ అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు పొంగి పొర్లుతాయి. అందుకని ఆ అమ్మవారు ప్రతి ఒక్కరి ఇంట్లోకి ప్రవేశించాలని కోరుకుంటున్నాను. ఈ నెల రోజులు కూడా ఈ విధంగా అయితే పూజ చేసుకోవాలి. మిగిలిన ప్రత్యేకమైన రోజుల్లో అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అనేవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.